సో అందరికీ జై శ్రీరామ్. మేమైతే ఈరోజు మాటేగాం కొరడి గణపతికి వెళ్తున్నాం. సో ఇది బైన్సా నుంచి దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మేమైతే ఫైనల్గా రీచ్ అయినాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మేము రీచ్ అయిపోయి పైకి పెట్టేసినాం. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి 100 మీటర్స్ దూరంలో టెంపుల్ ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు పక్కకు మొత్తం జత్ర వచ్చింది. ఇక్కడ పక్కకు ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, తీసుకోండి. ఇది ఫైనల్ మందిరం. మేము లోపలికి వెళ్ళేసినాం. లోపలికి వెళ్ళేసి టికెట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ లైన్లో నిల్చున్నాం. సో ఇక్కడ ఒక సిస్టర్ బొట్టు పెడుతుంది అందరికీ, చాలా క్యూట్గా ఉన్నది. సో ఫైనల్గా లోపలికి వచ్చేసినాం. ప్రశాంతంగా ఉంది లోపల. సో దగ్గరికి వెళ్ళేసి దేవుని దర్శనం తీసుకొని ఇది ఫైనల్ లుక్ మాటేగాం గణపతి. అందరు మొక్కండి, ఎవరెవరు రాలేకపోతున్నారో అందరు ఇక్కడ నుంచి మొక్కండి. సో ఇది స్వయంభూ వెలిసిన గణపతి. బొబ్బిలి చెట్టులో అనుకుంటా, ఆ బొబ్బిలి చెట్టులో స్వయంగా వెలిసింది, అందుకే కొరడి గణపతిగా పేరు పెట్టిండు. సో బయటకు వచ్చి చూస్తే అక్కయ్యలందరూ కొబ్బరికాయలు వలగొడుతున్నారు. ఏమేమి కోరికలు కోరినలో. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో అందరూ వచ్చి ఈ గణపతికి మొక్కండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.